ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రీతి, హాయ్ పిన్ని. ఉరుములేని పిడుగులా వీళ్ళూడి పడ్డారేంటి? నిన్ను మళ్ళీ చూస్తామనుకోలేదు పిన్ని. మా కోసమే దేవుడు మిమ్మల్ని మళ్ళీ వెనక్కి పంపించాడు. అవును పెద్దమ్మా, మీరే తిరిగి రాకపోతే మేమేమైపోయేవాళ్ళమో. మహాలక్ష్మి ఎప్పుడో తిరిగొచ్చింది, మీరు ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఇంటి కూతుళ్ళు కాదు చలపతి, అత్తారింటి కోడళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వస్తారు? చలపతి బావుకి పెళ్ళాం పిల్లలు ఉంటే కదానయ్యా ఇవన్నీ తెలిసేది. పెద్ద నీకే పెళ్ళాం కూతురు ఉన్నట్టు ఉన్న ఒక్క కూతుర్ని మహాలక్ష్మి ఒక వెధవకిచ్చి దొంగ పెళ్లి చేస్తే ఏం మాట్లాడలేదు, కానీ నా పెళ్ళాం పిల్లల గురించి చెబుతున్నాడు. మీ అత్తారిళ్లల్లో అంతా ఓకే కదా? అంతా ఓకే పిన్ని, ఏ ప్రాబ్లం లేదు. నువ్వు చేసిన పెళ్లి వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను పెద్దమ్మా. ఏంటి సిస్టర్స్ ఇలా సడన్ గా వచ్చారు? పిన్ని తిరిగొచ్చిందని నువ్వు ఆ మధ్య మాకు ఫోన్ చేసి చెప్పావు కదన్నయ్య. పిన్నిని చూద్దామనే వచ్చాం. పిన్ని క్షేమంగా తిరిగొచ్చినందుకు చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్లి మొక్కు చెల్లించుకోవాలనుకున్నాం. ఆ మొక్కుతో పాటు పెద్దమ్మని చూసి మాట్లాడిపోదామని వచ్చాం. పెళ్ళిళ్ళయ్యాక మీలో భక్తి బాగానే పెరిగిందే. అవునవును, పెళ్లికి ముందు ఫ్రెండ్స్ అని పబ్బులని తిరిగిన వాళ్ళు ఇప్పుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం విచిత్రంగా ఉంది. ఆడపిల్లలు రాక రాక పుట్టింటికొస్తే అవే మాటలన్నయ్యా. వాళ్ళు మేనకోడళ్ళు కాబట్టి చలపతి బాబాయ్ ఆట పట్టిస్తున్నారులే అత్తయ్య. మీతో పాటు మీ శ్రీవార్లు రాలేదే? వాళ్ళకి ఈ విషయం తెలీదా? తెలుసన్నయ్య, ఆయన ఆఫీస్ పని మీద ముంబై వెళ్లారు. మా ఆయన కూడా చెన్నై వెళ్ళాడు. మీ మొగుళ్ళు ఇంట్లో ఉండరా? ఎప్పుడు టూర్లకు వెళ్తుంటారా? ఇలా అయితే మీరు కాపురాలు చేసినట్టే. ఊరుకో చలపతి, చిన్నపిల్లలతో ఏం మాట్లాడుతున్నావు? ఎంత మేనమావం అయితే మాత్రం మరీ అంత వెటకారం పనికిరాదు బావా. చలపతి అన్నయ్యకు ఈ మధ్య సెటైర్లు బాగా ఎక్కువయ్యాయిలేండి. అందరి మీద జోకులు బాగా వేస్తున్నారు. మరే ఇదివరకు మైండ్ వాయిస్ లో మాట్లాడుకునేవాణ్ణి, ఈ మధ్య రైటర్ గారు నాకు ఓపెన్ వాయిస్ ఇచ్చారు. ఆ వాయిసే తగ్గించుకుంటే మంచిదన్నయ్యా. ఇది మరీ బాగుంది చల్లాయ్. అసలే నా క్యారెక్టర్ తక్కువ, డైలాగులు కూడా తగ్గించేస్తారా ఏంటి? ప్రీతి, ఉషా ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమెలా ఉంటే నీకెందుకు? టీచర్గా వచ్చి సీత వదినతో డాన్స్ లో మమ్మల్ని ఓడించావు. ఇప్పుడు మా పెద్దనాన్న జీవితంలోకి వచ్చి మా పెద్దమ్మకి పోటీ అయ్యావు. ఆ రోజు మా అమ్మ స్థానంలో మా నాన్న పక్కన కూర్చొని నాకు కన్యాదానం చేసినప్పుడే ముందు ముందు నువ్వు మా నాన్నకి భార్యవవుతావని అనుమానపడ్డాను. ఆ రోజు ఈవిడ సుమతి పెద్దమ్మ కాదని తెలిసినప్పుడే ఇంట్లోంచి గెంటేయాల్సింది. ఇప్పుడు మహాలక్ష్మి పెద్దమ్మకు ఈ తలనొప్పి ఉండేది కాదు. ఉషా, ప్రీతి, మీరు చిన్నపిల్లలు, పెద్ద మాటలు మాట్లాడకండి. నా అంగీకారంతోనే ఆవిడ నన్ను పెళ్లి చేసుకుంది. ఈ విషయంగా మళ్ళీ ఆవిడ్ని ఏమీ అనొద్దు. మహా, అర్చన, వీళ్ళను పైకి తీసుకెళ్ళండి. పదండి.
నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను డాడ్. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. పర్వాలేదండి. నువ్వు సూపర్ బావా. ఇద్దరు భార్యలనే కాదు, ఇద్దరు పిల్లలను కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఈ నోరే తగ్గించుకోమని ఇప్పుడే మహావదని చెప్పింది. కాస్త మారు బావా. ఆహా, మార్పు గురించి నువ్వే చెప్పాలి మరి. వెళ్ళొస్తాం సీత. నిన్న ఈవినింగ్ ఎర్లీగా వస్తానని చెప్పి మాట తప్పాను. కానీ ఈరోజు కన్ఫామ్గా వస్తాను. రెడీగా ఉండు, బయటికి వెళ్దాం. ఖచ్చితంగా వస్తావుగా? అసలు ఈరోజు ఆఫీస్కే వెళ్ళకూడదు అనుకున్నాను సీత. రోజంతా నీతోనే స్పెండ్ చేద్దాం అనుకున్నాను. కానీ వర్క్ వల్ల వెళ్ళక తప్పడం లేదు. వెళ్ళు మామా, పని ముఖ్యం. పనితో పాటు నువ్వు కూడా ముఖ్యం. ఏంటి మామా ఇది? ఎవరైనా చూస్తారు. ఎవ్వరూ చూడలేదులే. ఈ సాయంత్రానికి ఇది శాంపిల్ మాత్రమే. వచ్చాక ఫుల్ సినిమా. ఏంటి మామా, ఎందుకు కారైపోయావు? ఏంటో తెలియదు సీత, ఎందుకో ఈరోజు నిన్ను వదిలి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఏంటి మామా, రోజు నన్ను వదిలి ఆఫీస్కి వెళ్తావుగా, సాయంత్రం మళ్ళీ తిరిగి వస్తావు. రోజులా ఈరోజు ఎందుకో అనిపించట్లేదు. ఏంటో తెలియదు గాని ఏదో దిగులుగా ఉంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా మామా, ఇంతలో ఏమైంది? అదే తెలీదు అంటున్నాను. నీకంతా ఓకే కదా? నాకోకే, నీకే ఏదో అయింది. పోనీ నేను కూడా నీతో పాటు ఆఫీస్కి రానా? వద్దు, ఈవినింగ్ నేనే వస్తాను. చెల్లెళ్ళు వచ్చారుగా, నేను వచ్చేంత వరకు వాళ్లతో స్పెండ్ చెయ్యి. బాయ్. బాయ్ మామా, జాగ్రత్తగా వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.